హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ప్రీవియస్ 2 వీడియోస్లో మనం కాంప్లెక్స్ నెంబర్స్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అలాగే అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేశాను. 1 or 2 ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేశాను. ఎస్పెషల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ డి మోవిరియస్ థియరం గురించి కూడా చెప్పాను. అండ్ ఇక్కడ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయబోతున్నాం మనకి ఇప్పటివరకు నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ మీద. సో ఆల్ ద ఇన్ఫర్మేషన్స్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నోట్ చేసి పెట్టాను. ప్రాబ్లమ్స్ చేసుకున్నప్పుడు సో మనకి పక్కన రెఫర్ చేసుకోవడానికి ఈ వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఎలాంటి కన్ఫ్యూషన్ ఉండదు. అదే ప్రాబ్లమ్ స్టార్ట్ చేసే ముందు నేను చెప్పే ఇన్ఫర్మేషన్లో ఒక ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యాను నేను. అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి అది ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత అరౌండ్ ఒక 8 to 10 ప్రాబ్లమ్స్ డీటెయిల్గా డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ప్రీవియస్ పేపర్స్లో అంటే డిఎస్సి 12 అండ్ అంతకుముందు ఉండే పేపర్స్ 12, 14, 18 రీసెంట్గా ఆంధ్రాలో జరిగిన పేపర్స్ ఇవి, అంటే లాస్ట్ 3 పేపర్స్. వీటిల్లో ఈ పర్టికులర్ కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటనేది పికప్ చేసి ఒక వీడియోలో డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను నేను. సో నా కమింగ్ టు ఈ ఇన్ఫర్మేషన్తో పాటు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏంటి అంటే సో ఇక్కడ 1, -1, I, -I ఈ 4 వాల్యూస్ని మనం పోలార్ ఫామ్లో ఎలా రాస్తాం? ఇది చాలా ఇంపార్టెంట్. మనకందరికీ తెలిసిందే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అనేది పోలార్ ఫార్మ్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అనే విషయం మనకు తెలుసు. సో ఇక్కడ డెఫినెట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ థీటా కాస్ పక్కన ఏదైతే ఉందో అదే థీటా వాల్యూ సైన్ పక్కన కూడా ఉండాలి. రెండు వేరు వాల్యూస్ తీసుకుంటే అది పోలార్ ఫార్మ్ లాగా కన్సిడర్ చేయకూడదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1, -1, I, -I ఏవైతే ఉన్నాయో వీటిని పోలార్ ఫామ్లోకి ఎలా రాస్తుంది? కొన్ని చోట్ల ప్రాబ్లమ్స్లో మనకి దీని బదులు ఆ పోలార్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. సో అది చూడగానే ఇమ్మీడియట్గా ఐడియా రావాలి, అది 1, -1, I అని. సో ఈ ఇన్ఫర్మేషన్ నేను మళ్ళీ అక్కడ కాపీ చేస్తాను, ఆ తర్వాత ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. ఇప్పుడు చూడండి, ఇది 1 అంటే సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? 1 ఏంటి? 1 + I0 లేదా 0I రాసుకోవచ్చు కదా. వాట్ డస్ ఇట్ మీన్? కాస్ థీటా వాల్యూ 1 కావాలి, సైన్ థీటా వాల్యూ 0 కావాలి. ఎలా సాటిస్ఫై అవుతుంది? కాస్ థీటా అనేది 1 అవ్వాలి. అంటే ఇప్పుడు థీటా దగ్గర ఏముండాలి? థీటా దగ్గర ఏముంటుంది చెప్పండి? 0 degrees సాటిస్ఫై అవుతుందా? కాస్ 0 వాల్యూ 1 అవుతుంది. ఇక్కడ థీటాకి ఏది పెట్టామో ఇక్కడ కూడా ఖచ్చితంగా అదే పెట్టి తీరాల్సింది. సో సైన్ 0 వాల్యూ 0 అయిపోతుంది. అంటే ఇప్పుడు ఈ 1ని 1 + 0 అనుకుంటే దీన్ని మనం కాస్ 0 + I సైన్ 0 అని రాయొచ్చు. సో దీన్నే మీరు సిస్ 0 అని రాయొచ్చు. దీన్నే e⁻I0 ఇలా కూడా రాయొచ్చు. సో ఇవన్నీ ఆప్షన్లు, అంటే మనం గుర్తుపెట్టుకున్నప్పుడు లేదా కొన్నిసార్లు ప్రాబ్లమ్స్లో ఇలా రావచ్చు, ఇలా రావచ్చు. దీని వాల్యూ లేదా దీని వాల్యూ లేదా దీని వాల్యూ 1 అవుతుందన్న విషయం మీకు ఐడియా లేకపోతే ప్రాబ్లం మళ్ళీ లెంతీగా అయిపోతుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో నా కమింగ్ టు -1 ఎలా రాస్తాం మనం? ఈ పార్ట్ -1 కావాలి, ఇది 0 అయిపోవాలి. సో ఇక్కడ 0 పెట్టామంటే ఆల్రెడీ 0 వచ్చింది, +1 అయింది. మరి కాస్ థీటా -1 ఎప్పుడు అవుతుంది? సైన్ థీటా వాల్యూ 0 కూడా అప్పుడే కావాలి. ఇక్కడ ఆల్రెడీ సైన్ 0 దగ్గర అయిపోయింది అనుకుంటున్నాం. బట్ కాస్ థీటా -1 ఎప్పుడు అవుతుంది? వెన్ థీటా = 180 degrees. థీటా = 180 degrees అయితే కాస్ థీటా వాల్యూ -1 అవుతుంది. ఈ 180 degreesనే మనం పై రేడియన్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ట్రిగనామెట్రీ బేసిక్స్ నుంచి విన్నవాళ్ళు ఈ 180 degreesని పై రేడియన్స్ ఎందుకు తీసుకుంటామన్న విషయం మీకు ఐడియా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ -1ని మనం ఏమని రాయొచ్చు చెప్పండి? రెండు చోట్ల థీటా దగ్గర పై స్టాండ్స్ ఫర్ 180 degrees. సో ఇప్పుడు ఇదేం రాయొచ్చు? కాస్ పై ప్లస్ I సైన్ పై. కరెక్టా? కాస్ పై I సైన్ పై. కాస్ పై వాల్యూ -1 అవుతుంది, సైన్ పై వాల్యూ 0 అవుతుంది. I × 0 0 అయిపోతుంది. సో దీన్నే మనం సిస్ పై అని రాయొచ్చు, దీన్నే e⁻I పై అని రాయొచ్చు. e⁻I × π = -1 అనేది చాలా పవర్ఫుల్ థింగ్ ఇన్ హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్. కాబట్టి ఈ పర్టికులర్ థింగ్ e⁻I పై = -1 అనేదాన్ని మీరు పేపర్ మీద రాసి గూగుల్లో సెర్చ్ చేయండి. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది దీని మీద. దీనికి రిలేటెడ్ కొంచెం మాత్రమే, అంటే కాంప్లెక్స్ నెంబర్కి రిలేటెడ్ అయినప్పటికీ దాని వెనక హిస్టరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి నేను చెప్పట్లేదు దీని గురించి. సో -1ని ఇలా రాశారు. నౌ కమింగ్ టు పైన ఎలా రాయొచ్చు? ఈ పార్ట్ అంటే ఇమాజినరీ పార్ట్ ఉంది, రియల్ పార్ట్ లేదు. అంటే ఇప్పుడు దీన్ని 0 + I అని రాయొచ్చా లేదా 1I అని రాయొచ్చా? సో వాట్ డస్ ఇట్ మీన్? కాస్ థీటా వాల్యూ 0 అయిపోవాలి, సైన్ థీటా వాల్యూ 1 కావాలి. ఎక్కడ సాటిస్ఫై అవుతుంది మనకి? ఇది ఎక్కడ సాటిస్ఫై అవుతుంది చెప్పండి? కాస్ π/2 + I సైన్ π/2 సరిపోతుందా?
కాస్ పై బై 2 వాల్యూ అంటే కాస్ 90 వాల్యూ, కాస్ 90 వాల్యూ 0, సైన్ 90 వాల్యూ 1 అవుతుంది. సో కాస్ పై బై 2 ప్లస్ ఐ సైన్ పై బై 2 వాల్యూ ఐ అవుతుంది. సో దీన్నే మీరు రాసుకుంటే సిస్ పై బై 2 అని రాసుకోవచ్చు, లేదా ఈ పవర్ ఐ పై బై 2 అని కూడా రాసుకోవచ్చు. దీని వాల్యూ ఐ అవుతుంది. కమింగ్ టు దిస్ వన్, అంటే ఇది 0 అయిపోవాలి కరెక్టే, ఇది మైనస్ ఐ కావాలంటే సైన్ 90 వాల్యూ 1 అవుతుంది తెలుసు, బట్ -1 ఎప్పుడవుతుంది, సైన్ టీటా ఈక్వల్ టు -1 కావాలంటే టీటా ఈక్వల్ టు 270 కావాలి. 270ని మనం 3 పై బై 2 అని రాసుకోవచ్చు కదా, అంతే కదా. 3 × 180 540 డివైడెడ్ బై 2. సో 3 పై బై 2 దగ్గర మనకి ఈ వాల్యూ మైనస్ అవుతుంది. సో కాస్ 3 పై బై 2 మైనస్ ఐ సైన్ 3 పై బై 2. ఇది రాసుకుంటే సిస్ 3 పై బై 2 ఈ పవర్ ఐ 3 బై 2 రాసుకుంటాం. సో ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ మైనస్ పెట్టాలి కదా, ఇక్కడ మైనస్ పెట్టాలి. సో ఈ 4 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. సడన్ గా ప్రాబ్లంలో ఎక్కడో చోట మనకి ఇది కనపడినా ఇది కనపడినా ఇది కనపడినా ఇది కనపడినా ఇది కరస్పాండింగ్ వాల్యూస్ మనకి మైండ్లోకి రావాలి. సో అందుకని ఇక్కడ క్లియర్గా రాస్తుంది ఈ వాల్యూస్నే జాగ్రత్తగా చూడండి. సో మనం రాసుకునేటప్పుడు మీరు ఇలా రాసుకోండి లేదా ఇలా రాసుకోండి, ఇది రాసుకుంటే కంఫర్టబుల్ మనకి ఎప్పుడైనా ఎక్స్పాండ్ చేసినప్పుడు. సో ఈ పవర్ ఐ ఇంటూ 0 ఈక్వల్ టు 1 అవుతుంది, ఈ పవర్ ఐ ఇంటూ పై ఈక్వల్ టు -1 అవుతుంది. సో ఈ ఇంటూ ఐ పవర్ పై ఐ ఇంటూ పై బై 2 ఈక్వల్ టు ఐ అవుతుంది. ఈ పవర్ -i 3 పై బై 2 ఈక్వల్ టు -i అవుతుంది. సో ఈ 4 ఇన్ఫర్మేషన్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ప్రాబ్లమ్స్లో వస్తున్నప్పుడు వీటిని కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్లో ఇప్పటి వరకు మనం ఏవైతే ప్రాబ్లమ్స్ నేర్చుకున్నామో ఏవైతే కాన్సెప్ట్స్ నేర్చుకున్నామో ఆ కాన్సెప్ట్స్లో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అంతా నేను పక్కన సార్ట్అవుట్ చేసి పెట్టాను. సో వీటిని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, నేను మళ్ళీ ఇంకొక వీడియోలో కూడా దీని గురించి ప్రస్తావిస్తారు. నేను ఎప్పుడు ఏదైనా ఇంటర్ కంటెంట్ ప్రిపేర్ అవ్వాలంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకు కంఫర్ట్ అనిపించే బుక్ అనమాట ఇది. సో దీంట్లో నుంచే ప్రాబ్లమ్స్ వేస్తున్నాను. ఇన్ కేస్ మీరు ఏదైనా ఐపీ మెటీరియల్ ఫాలో అవుతూ ఉంటే ఇప్పుడు నేను చెప్తున్న ప్రాబ్లమ్స్ అక్కడ కనపడచ్చు కనపడకపోవచ్చు కూడా. సో కాబట్టి అది మీరు కొంచెం కన్సిడర్ చేయండి. సో కాంప్లెక్స్ నెంబర్స్లో ఇది చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమిచ్చారు, ఫస్ట్ క్వశ్చన్ 1 + i, అలాగే సెకండ్ క్వశ్చన్ ఇంకొక క్వశ్చన్ తీసుకుంటున్నాను √3 + i. ఈ రెండింటిని వాళ్ళు ఏమంటున్నారంటే పోలార్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయండి, కాంప్లెక్స్ నెంబర్ ఎక్స్ప్రెస్ ఇన్ ద పోలార్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయమంటారు. సో పోలార్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయాలంటే మనకి ఇక్కడ ఇంతకు ముందు ఇక్కడ ఏదైతే రాసామో ఆర్ రావాలి, అంటే ఇక్కడ రాసుకోలేదు కానీ ఆర్ ఆఫ్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అనేది పోలార్ ఫామ్ అవుతుంది. ఆర్ ఈజ్ నథింగ్ బట్ వాట్, ఆరిజిన్ నుంచి ఆ కాంప్లెక్స్ నెంబర్కి ఉండే డిస్టెన్స్. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే 1 + i ఉంది, అంటే i పక్కన 1 ఉన్నట్టే కదా, విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x + iy కదా. ఇక్కడ కూడా 1 ఉన్నట్టే, x + iy కదా. అంటే ఇప్పుడు ఇక్కడ x ఏమవుతుంది, y ఏమవుతుంది, x = 1 అవుతుంది, y = 1 అవుతుంది, x = √3 అవుతుంది, y = 1 అవుతుంది. సో వీటిని తీసుకొని మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా చూడండి, ఆర్ వాల్యూ ఆర్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ √(x² + y² కదా. వాట్ ఈస్ దిస్ √? చెప్పండి, 1² + 1² విచ్ ఈస్ నథింగ్ బట్ √2 అవుతుంది. సో ఆర్ వాల్యూ √2 అయితే 5. సో ఇప్పుడు మనకి టీటా తెలియాలంటే ఇందాకే చెప్పాను, ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఆర్గ్యుమెంట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ దీన్ని కాసేపు జెడ్ అనుకుంటే జెడ్ ఈక్వల్ టు ఏమవుతుంది, tan ఇన్వర్స్ ఆఫ్ y/x ఇదను. సో ఇప్పుడు దీనికి tan ఇన్వర్స్ ఆఫ్ y 1/1 విచ్ ఈస్ నథింగ్ బట్ tan ఇన్వర్స్ ఆఫ్ 1 విచ్ ఈస్ నథింగ్ బట్, సో టీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ 1 అంటే అప్పుడు tan టీటా ఈక్వల్ టు 1 కదా. అప్పుడు టీటా ఎంత అవుతుంది, 45 విచ్ ఈస్ నథింగ్ బట్ π/4 అవుతుంది. కరెక్ట్, π/4 అవుతుంది. సో టీటా వాల్యూ π/4 వచ్చింది అండ్ ఆర్ వాల్యూ మనకి √2 వచ్చింది. దేర్ ఫోర్ 1 + iని పోలార్ ఫామ్ లోకి కన్వర్ట్ చేస్తే ఆర్ ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా కదా రాసుకోవాల్సింది మనం. ఆర్ ఎంత వచ్చింది, √2 వచ్చింది ఆర్ వాల్యూ. సో బ్రాకెట్ ఓపెన్ చేసి కాస్ థీటా ఎంత వచ్చింది, π/4 వచ్చింది. సో కాస్ π/4 ప్లస్ ఐ సైన్ π/4. సో వాళ్ళు ఏమన్నా అంటే యాజ్ అ బిట్ లాగా
పోలార్ ఫార్మ్ ఆఫ్ 1 ప్లస్ ఐ ఈక్వల్ టు డాష్ అని కింద 4 ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో కరెక్ట్ కన్వర్షన్ తెలియాలి. ఏం చేస్తే మనకి ఇది అవుతుంది, వాట్ ఈస్ పై, వాట్ ఈస్ రూట్, వాట్ ఈస్ కాస్, వాట్ ఈస్ సిస్, వాట్ ఈస్ ఈ పవర్ ఐ పై, ఇవన్నీ తెలిస్తేనే కంఫర్టబుల్గా ఉంటుంది. నిజంగా మీరు ఒక్కసారి మీరు ఈ కంటెంట్తో కరెక్ట్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేసుకోగలిగితే చాలా ఎంజాయ్ చేయొచ్చు ప్రాబ్లమ్స్. అదర్వైజ్ మీరు అదంతా ఇదేదో కొత్త లాంగ్వేజ్ లాగా ఉంది, కన్ఫ్యూజన్గా ఉంది అని అనుకునే ప్రమాదం ఉంది. సాధ్యమైనంత వరకు ఎవ్రీ టాపిక్ లేదా ఎవ్రీ ఇన్ఫర్మేషన్ లింక్ చేసుకుంటూ చెప్పడానికి ట్రై చేస్తాను నేను. ఎందుకంటే నేను చెప్తున్నప్పుడు కూడా కంఫర్టబుల్గా ఫీల్ అయితేనే మీకు బోర్డు మీద కంఫర్టబుల్గా అండ్ కాన్ఫిడెంట్గా చెప్పగలను నేను. దట్ ఈస్ వై చాలా జాగ్రత్తగా నాకు ఏం అర్థమవుతుంది, నేను ఎంత కాన్ఫిడెంట్గా చెప్పగలను అన్న సెన్స్లోనే బోర్డు మీదకి తీసుకొచ్చాను. సో మీరు కూడా అలాగే మీరు నేర్చుకుంటున్నప్పుడు అలాగే ఫాలో అయితే సో కంఫర్టబుల్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలరు. సో 1 ప్లస్ ఐ దానికి మీకు ఇదంతా రబ్ చేస్తున్నాను నేను. ఇదే మెథడ్ అక్కడ కూడా ఫాలో అవుతాం మనం. సో ఏమొచ్చింది దీనికి ఆన్సర్, √2 ఆఫ్ cos pi by 4 plus I sin pi by 4 వచ్చింది. సో నా కమింగ్ టు ద సెకండ్ వన్ కూడా రాస్తున్నాను. సాల్వ్ చేసి వీలైతే ఇక్కడ ఒక 4-5 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. మీరు ఓన్గా సాల్వ్ చేసి చూడండి. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఫస్ట్ ఆర్ వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏమవుతుంది చెప్పండి, √3 హోల్ స్క్వేర్, 3 + 1 స్క్వేర్. సో ఆర్ వాల్యూ 2i. సో నా కమింగ్ టు tan ఇన్వర్స్ టీటా కదా, టీటా క్యాల్కులేట్ చేయాలి. సో ఏమవుతుంది చెప్పండి, 1/√3i. సో విచ్ ఈస్ నథింగ్ బట్ tan theta ఈక్వల్ టు 1/√3, విచ్ ఈస్ నథింగ్ బట్ tan 30, విచ్ ఈస్ నథింగ్ బట్ theta ఈక్వల్ టు 30, విచ్ ఈస్ నథింగ్ బట్ theta ఈక్వల్ టు π/6 అని రాస్తుంది. కరెక్ట్ అండి, 180/6. సో ఇప్పుడు √3 + i అనే దాన్ని పోలార్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది చెప్పండి, ఆర్ ఆఫ్ cos theta plus I sin theta. వాట్ ఈజ్ ఆర్, ఎంత వచ్చింది, 2 బ్రాకెట్ ఓపెన్ చేసి cos theta ఎంత వచ్చింది, π/6 ప్లస్ I sin π/6. సో √3 + I అనే దాన్ని పోలార్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తే 2 ఆఫ్ cos π/6 ప్లస్ I sin π/6 అని వచ్చింది. సో ఇక్కడ ఇవి రెండు మీకు క్లియర్గా అర్థమైతే, నాకు అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వెంటనే ఇచ్చేస్తున్నాను, అన్నిసార్లు కుదరకపోవచ్చు. ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ, అవి నేను ఇక్కడ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. మీరు ఓన్గా ట్రై చేయండి ఇవి. థర్డ్ ప్రాబ్లం వచ్చేసి 1 - I అని ఉంది. ఫోర్త్ వన్ వచ్చేసి 1 - I డివైడెడ్ బై 1 + I అని. జాగ్రత్త, దీన్ని డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ ఉంటే దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్గా కన్వర్ట్ చేయగలగాలి. ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో చెప్పినప్పుడు చెప్పాను, డినామినేటర్లో ఎప్పుడు కాంప్లెక్స్ నెంబర్ ఉండనివ్వద్దు. వెంటనే దాన్ని మనం ఎలాగైతే 9th క్లాస్లో రేషనలైజ్ ద డినామినేటర్ చేస్తామో ఇక్కడ కూడా రియలైజ్ ది డినామినేటర్ చేయండి. అంటే డినామినేటర్లో ఇక్కడ 1 + I కాబట్టి 1 - I అయితే పైన కింద మల్టిప్లై చేస్తాం. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఫిఫ్త్ వన్ 1 + 2i డివైడెడ్ బై 1 - 3i. సో ఇవన్నీ దీంట్లో ఇచ్చినవి. అలాగే సిక్స్త్ వన్ -60 డివైడెడ్ బై 1 + I √13. సో ఇక్కడ కనపడుతున్న ఈ 4 ప్రాబ్లమ్స్ని మీరు పోలార్ ఫామ్లోకి కన్వర్ట్ చేయండి. సో నేను కామెంట్స్ ఫాలో అయ్యే టైం ఉండకపోవచ్చు, బట్ మీరు ఒకసారి బెటర్ టు క్రాస్ చెక్. అంటే ఎలాగో కామెంట్స్లో ఒక్కొక్క రిప్లైలు పెడుతుంటారు కాబట్టి ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ మీరు దీని ఆన్సర్స్ పెట్టండి. ఎవరైనా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. నేను కూడా ట్రై చేస్తాను, బట్ నాట్ షూర్ దిస్ వర్. సో ఇది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇవన్నీ మీరు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అట్ డిఎస్సి రేంజ్లో మీరు ఎక్స్పెక్ట్ చేయగలిగిన క్వశ్చన్స్ అనమాట. సో ఇకపోతే ఇంకొక క్వశ్చన్ ఇచ్చారు చూడండి ఇక్కడ. నేను మోస్ట్లీ ఒకదానికి రిపీటెడ్గా ఒకే కాన్సెప్ట్ లేదా ఒకే రకమైన లాజిక్తో ఉండే ప్రాబ్లమ్స్ కాకుండా ర్యాండమ్గా డిఫరెంట్ లాజిక్ ఉండే ప్రాబ్లమ్స్ ఒక 8 to 10 పిక్ చేశారు. చూద్దాం ఎంతవరకు కంఫర్టబుల్గా చెప్పగలను. అంటే వీడియో లెంత్ని బట్టి చెప్తున్నాను. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, ద వాల్యూ ఆఫ్, సో చూడండి ఇక్కడ 1 + I 1 + I స్క్వేర్ 1 + I క్యూబ్ 1 + I⁴. దీని వాల్యూ ఎంత అని కింద ఆప్షన్స్ ఇచ్చారు. ఏ 2 వచ్చేసి, 0 వచ్చింది, సి 1 వచ్చింది, డి వచ్చేసి I వచ్చింది. నాట్ ఏబుల్ టు సీ ప్రాపర్లీ. ఓకే, సో ఇప్పుడు
ఈ ప్రాబ్లమ్ని ఎలా మనం ఫేస్ చేస్తాము అంటే మీకు ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ తెలియాల్సింది. ఇక్కడ ఐ ఉంది, I² ఉంది, I⁴ ఉంది, I⁴ ఉంది. స్టార్టింగ్ ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు లెట్ us రీప్లేస్ దిస్ వన్ 1 + I 1 + I² 1 + I³ అండ్ 1 + I⁴ ఏదైతే ఉందో ఇక్కడ ఏది కంఫర్టబుల్ నాకు అంటే, సో ఇక్కడ కనబడుతున్నా I³ - I లేదా I² సారీ ఇది కాదు, నేను ఇది తీసుకున్నాను. I² - 1 సో మిగతాది ఏమీ డిస్టర్బ్ చేయలేదు, మిగతాది ఏమీ డిస్టర్బ్ చేయట్లేదు. ఆస్టిస్గా అక్కడ ఉన్నట్టు రాసుకుంటున్నాను. ఇక్కడ ఏదైతే I² ఉందో దాని ప్లేస్లో మైనస్ ఉంది. అప్పుడు ఇదేమవుతుంది? 0. ఇది 0 అయితే మిగతాది ఏదైతే నాకు 0 into anything is going to be 0. సో 0 is ఆన్సర్. జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి కరెక్ట్ వేలో రీప్లేస్ చేయగలిగితే ఎంటైర్ ప్రాబ్లమ్ విత్ ఇన్ 1 or 2 స్టెప్స్లో సాల్వ్ అయిపోతుంది. మనకి ఐడియా రావాలి అంటే ఇలాంటి మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు ఇఫ్ యూ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ రకరకాల ప్రాబ్లమ్స్, మీ ఏ ప్రాబ్లం చూసి మీరు భయపడడం కాకుండా ప్రతి ప్రాబ్లం ఏదో ఒక కొత్త విషయం మాకు నేర్పిస్తుందన్న సెన్స్లో కనుక మీరు ప్రాబ్లమ్స్ చూడగలిగితే డెఫినెట్గా ప్రాబ్లమ్స్ ఎంజాయ్ చేస్తారు. యాజ్ వెల్ యాజ్ ప్రాబ్లమ్స్లో ఉండే కంటెంట్ మీకు కరెక్ట్గా అబ్జర్వ్ అవుతుంది, మీకు మీ మైండ్లోకి కరెక్ట్గా అబ్జర్వ్ అవుతుంది. సో నౌ కమింగ్ టు అనదర్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఇది చూడండి ఇక్కడ 3 + 2i sin θ హోల్ డివైడెడ్ బై 1 - 2i sin θ. ఇఫ్ ఇట్ ఈస్ ఎ రియల్ నంబర్ అంటే ఇది క్లియర్గా రియల్ నంబర్ అని చెప్తున్నారు, అంటే ఇమాజినరీ పార్ట్ అంతా 0 అయిపోతుంది అని అర్థం. సో θ లైస్ బిట్వీన్, సో 0కి 2πకి మధ్య ఉండే యాంగిల్. అయితే వాట్ ఈస్ ద θ? θ = క్వశ్చన్. కరెక్ట్గా క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే π1, B వచ్చేసి π/2 ఒకటి, C వచ్చేసి π/3 ఒకటి, D వచ్చేసి π/6. సో క్లియర్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది రియల్ వాల్యూ, ఇది రియల్ వాల్యూ అయితే ఈ పర్టికులర్ నెంబర్ రియల్ వాల్యూ అని చెప్తున్నారు. రియల్ నెంబర్ అంటే దాని అర్థమైతే ఇమాజినరీ నెంబర్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుందని. అఫ్ కోర్స్ కొన్ని ప్రాబ్లమ్స్ మీకు లెంతీగా ఉండి మీకు మళ్ళీ సడన్గా చేసేటప్పుడు డౌట్ వస్తుంది, ఇంత లెంతీ ప్రాబ్లమ్స్ మాకు డిఎస్సిలో వస్తాయా, డిఎస్సిలో వస్తాయా రావాలనే విషయం కాసేపు పక్కకు పెడదాం. మీకు కాంప్లెక్స్ నెంబర్ అనే కాన్సెప్ట్ కరెక్ట్గా మీ మైండ్లోకి క్లియర్గా సింక్ కావాలంటే కొన్ని ప్రాబ్లమ్స్ టిపికల్గా ఉన్నా లెంతీగా ఉన్నా మీరు చేసి తీరాల్సిందే. దానివల్ల మీకు కాన్సెప్ట్స్ అంటే లాజిక్స్ క్లియర్గా తెలుస్తాయి. కాబట్టి దయచేసి ఎటువంటి పరిస్థితుల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయా రావా ఇలాంటి ఆలోచన పెట్టుకోవద్దండి. నా కమింగ్ టు దిస్ వన్ 3 + 2i sin θ డివైడెడ్ బై 1 - 2i sin θ. సో నేను ఇంతకుముందు చెప్తున్నప్పుడు ప్రాబ్లమ్స్లో ఎక్కడ డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ ఉంచకండి. ఒకవేళ వచ్చింది అంటే వెంటనే దాన్ని ఇలా రియల్ నెంబర్గా కన్వర్ట్ చేయడం కోసం మనం ఎలాగైతే రేషనల్ టు ఇర్రేషనల్, ఇర్రేషనల్ టు రేషనల్ ట్రాన్సిషన్లో ఎలాగైతే చేస్తాం అదే లాజిక్ ఫాలో అవుతున్నాను. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇవి రెండు మల్టిప్లై చేస్తాం, డినామినేటర్ ఏమవుతుంది చూడండి 1 - జాగ్రత్త చూడండి. సో ఏమొస్తుంది 2i sin θ హోల్ స్క్వేర్, అంతేనా 1² 2i. సో ఇప్పుడు పైన చూద్దాం 3 + 6i sin θ + 2i sin θ 4i² sin స్క్వేర్ θ, అంతేనా వచ్చింది. సో నిదానంగా సింప్లిఫై చేద్దాం. 1 జాగ్రత్త చూడండి, i² - 1 అవుతుంది అంటే ఇది ప్లస్ అయిపోతుంది, అంతేనా. ఇక్కడ మైనస్ ఉంది, i² దాన్ని -1 అవుతుంది అంటే ఇది ప్లస్ అయిపోతుంది. 4 sin స్క్వేర్ θ పైన 3, ఇది చూడండి i² వాల్యూ -1 అవుతుందా, -4 sin స్క్వేర్ θ, ఇది రియల్ వాల్యూ, ఇది రియల్ వాల్యూ ప్లస్ 8i sin θ, అంతేనా 6i sin θ + 2i sin θ. సో మీరు చూస్తే i నాకు ఎక్కడ కనపడింది, ఇక్కడ మాత్రమే కనపడింది. సో ఇప్పుడు మీరు జాగ్రత్త చూస్తే ఇది రియల్ వాల్యూ, ఇది ఇమాజినరీ వాల్యూ, కింద డినామినేటర్లో ఏదో ఉంది. సో ఇప్పుడు మనం సపరేట్ చేస్తే 3 - 4 sin స్క్వేర్ θ డివైడెడ్ బై 1 + 4 sin స్క్వేర్ θ ప్లస్ 8i sin θ డివైడెడ్ బై వాట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ 1 + 4 sin స్క్వేర్ θ. ఏదైతే మనకు వచ్చిందో వాళ్ళు ఏమంటారంటే ఇది రియల్ నెంబర్ అంటున్నారు. రియల్ నెంబర్ అంటే అర్థం ఏంటి, ఈ పార్ట్ మొత్తం 0 కావాలి కదా.
ఇది ఎంతన్నా కానివ్వండి మనకు అనవసరం, ఇది రియల్ నెంబర్ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది, ఇది లేదు అని చెప్తున్నారు, అంటే విచ్ ఇస్ ఈక్వల్ టు జీరో అని వాళ్ళే క్లియర్గా చెప్తున్నారు, రియల్ నెంబర్ అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు దీన్ని ఈక్వల్ చేద్దాం. సో అప్పుడు ఏమవుతుంది, 8i sin θ ఈక్వల్ టు 0 అవుతుంది. i sin θ ఈక్వల్ టు 0 అవుతుంది, అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ sin θ ఈక్వల్ టు 0. sin θ 0 కావాలంటే θ ఎంత కావాలి, 0 కావాలి. సో నేనే మిస్ అయ్యాను, ఒక్క నిమిషం ఆగండి. ఇచ్చిన ఆప్షన్స్లో 0 లేదు, మరి 0 లేకపోతే మళ్ళీ ఎక్కడ 0 అవుతుంది, ఐ థింక్ పై దగ్గర 0 అవుతుంది, కరెక్టే కదా. సో sin 180 వాల్యూ కూడా మనకి 0 అవుతుంది. సో కాబట్టి సరిపోయింది. సో 0 పై ఇక్కడ లేదు కాబట్టి 0. ఒకటే క్వశ్చన్లో లేదా ఒకే ఆప్షన్స్లో మరి 0 అని పై వస్తే ఎలా డౌట్ రావచ్చు. అలాంటప్పుడు మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, అంటే కింద మళ్ళీ ఇచ్చి ఏ అండ్ బి లేదా బి అండ్ సి లేదా సి అండ్ డి ఇలా కూడా ఇచ్చే అవకాశం ఉంది. సో మీరు ఒకసారి చూస్తే ట్రిగనామెట్రీ వాడుతున్నాం యాజ్ వెల్ యాజ్ కాంప్లెక్స్ నెంబర్ కాన్సెప్ట్ వాడుతున్నాం. ఇది మీరు ఖచ్చితంగా నోటీస్ చేయాలి. నేను ఓల్డ్ పేపర్స్ నేను రెఫర్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా డైరెక్ట్ క్యాలిక్యులేషన్ ప్రాబ్లమ్సే కాకుండా ఇట్లా ట్రిగనామెట్రీ రిలేటెడ్ కాన్సెప్ట్సే ఎక్కువ ప్రాబ్లమ్స్ కనపడ్డాయి, అలాగే ఒమేగా మీద కూడా. సో కాబట్టి ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని ప్రతి ప్రాబ్లం మీరు నోటీస్ చేస్తూ వెళ్ళాలి. ఇకపోతే నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సో నేను ఇలా చెప్పినట్టు అరౌండ్ ఒక 8 to 10 ప్రాబ్లమ్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇది చూడండి 5th వన్, ఇది కూడా లిటిల్ ట్రిగనామెట్రీ కనెక్టెడే ఉంది. సో ఇఫ్ z ఈక్వల్ టు cos π/4 ప్లస్ i sin π/6 దెన్ అని వాళ్ళు కింద ఒక 4 ఆప్షన్స్ ఇచ్చారు. యాస్టీస్గా వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ రాస్తున్నాను నేను ఇక్కడ. వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ యాస్టీస్గా రాస్తున్నాను. mod z ఈక్వల్ టు 1, ఆర్గ్యుమెంట్ ఈక్వల్ టు π/6, సి వచ్చేసి mod z ఈక్వల్ టు √3/2, ఆర్గ్యుమెంట్ వచ్చేసి 5π/24, డి వచ్చేసి mod z ఈక్వల్ టు √3/2, ఆర్గ్యుమెంట్ వచ్చేసి tan ఇన్వర్స్ 1/√1 వచ్చింది. సో వీటిలో ఏది కరెక్ట్ అని అంటున్నారు కంపల్సరీ. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇది పోలార్ ఫామ్ కాదు. పోలార్ ఫామ్ లో ఖచ్చితంగా టీటా రెండు ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ ఒక చోట π/4 ఉంది, ఒక చోట π/6 ఉంది. యాక్చువల్గా ఇది మొత్తం ఎక్స్, ఇది మొత్తం వై, అంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x ప్లస్ iy అంతే తప్ప మళ్ళీ ఇక్కడ టీటా మారిపోయిందని మళ్ళీ దేనికి కన్ఫ్యూషన్స్ క్రియేట్ చేసుకోవద్దండి. పోలార్ ఫామ్ అంటే ఖచ్చితంగా ఇవి రెండు యాంగిల్స్ ఒకే ఉంటాయి, మీన్స్ ఈక్వల్గా ఉంటాయి, ఉంటేనే అది పోలార్ ఫామ్ అవుతుంది. ఇది పోలార్ ఫామ్ కాదు, రెగ్యులర్ ఫామ్ మాత్రమే. ఇప్పుడు వాళ్ళు మనకి mod z అంటే మనకు తెలుసు, mod z ఈక్వల్ టు √x² ప్లస్ y² అని. అలాగే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y/x అని కూడా తెలుసు. సో ఇక్కడ cos π/4 అని ఇచ్చారు. cos π/4 ఈజ్ నథింగ్ బట్ cos 45 degrees కదా, విచ్ ఈజ్ నథింగ్ బట్ 1/√2 కదా, అంటే దీన్ని x గా తీసుకున్నాం అంతే కదా. అలాగే sin π/6 ఇచ్చారు, అంటే sin 30 కదా, విచ్ ఈజ్ నథింగ్ బట్ 1/2 అంటే దీన్ని y గా తీసుకున్నాం. ఇప్పుడు వాళ్ళు అడిగిన mod z కనుక్కున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ mod z ఏమవుతుంది, √x² ప్లస్ y² అవుతుంది. √x² వాల్యూ ఎంత చెప్పండి, 1/2 అవుతుంది. ఇది వచ్చేసి 1/4 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే సో mod z వాల్యూ √3/2 వచ్చింది. ఇక్కడ చూడండి, ఇది కాదు ఇది కాదు, ఇక్కడ √3/2, ఇక్కడ √3/2, అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా కావాల్సిందే. ఇప్పుడు మనం ఇంకోటి కనుక్కోవాల్సింది ఏంటి, ఆర్గ్యుమెంట్ కనుక్కోవాలి, నథింగ్ బట్ టీటా యాంగిల్ కనుక్కోవాలి. సో టీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y/x అని తెలుసు కదా. సో tan ఇన్వర్స్ ఆఫ్ వాట్ ఈస్ y, 1/2 హోల్ డివైడెడ్ బై 1/√2. సో సింప్లిఫై చేస్తే tan ఇన్వర్స్ √2/2 వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే tan ఇన్వర్స్ ఆఫ్ 1/√2 వచ్చింది. సో ఎక్కడ ఉంది 1/√2, ఎస్ సరిపోయింది. సో ఇది మీకు కరెక్ట్గా తెలిస్తే ఎగ్జాక్ట్ మీనింగ్ చాలా కంఫర్టబుల్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎక్కడో చోట ఇవి ఉపయోగపడతాయి. మనకి మొత్తం ప్రాబ్లం అంతా కంప్లీట్గా దీని మీద బేస్ ఉండకపోవచ్చు. ట్రిగనామెట్రీ డిఫరెంట్ లాజిక్స్ ఫాలో అవుతున్నప్పుడు మధ్యలో కాంప్లెక్స్ నెంబర్స్కి సంబంధించిన ఈ థీరమ్స్ కానీ ప్రాపర్టీస్ కానీ
యూజ్ అవుతాయి. అవి కరెక్ట్గా వాడుకున్నామంటే ప్రాబ్లమ్ ఈజీగా అర్థమవుతుంది. సో ఐ థింక్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఇప్పుడు మీరు కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నా. అవన్నీ వాల్యూస్ పక్కన ఉన్నాయి కాబట్టి ఇంకొక 4 to 5 ప్రాబ్లమ్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ చూడండి, అంటే దీంట్లో 6th ప్రాబ్లం ఇది. i⁻25 హోల్ పవర్ 3, i⁻23 హోల్ పవర్ 3 పోలార్ ఫామ్ ఏంటి అని అడిగారు. పోలార్ ఫామ్ నేను ఆ కింద ఆప్షన్స్ కూడా రాస్తున్నాను. ఇన్ కేస్ ఎవరైనా మేము ట్రై చేస్తామంటే ఇక్కడికి క్వశ్చన్ తీసుకొని మీరు ట్రై చేసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ మ్యాచ్ చేసుకోండి. సో కాస్ పై ప్లస్ ఐ సైన్ పై, సి వచ్చేసి కాస్ పై మైనస్ ఐ సైన్ పై, డి వచ్చేసి కాస్ పై బై 2 ప్లస్ ఐ సైన్ పై బై 2. సో ఇన్ కేస్ మీరు ఎవరన్నా ట్రై చేస్తాము అంటే ఈ ప్రాబ్లం ఇలాగే పాస్ పెట్టుకుని ట్రై చేసి చూడండి. సో ఇప్పుడు ఇదేంటి, i⁻25 హోల్ పవర్ 3 అని ఇచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ నేను i⁻25 హోల్ పవర్ 3 ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సింప్లిఫై చేస్తుంటాం. సో మీకు చూడగానే ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఫామ్లో కనపడుతుంది. యాక్చువల్గా ఇది మీరు ట్రై చేస్తే సో ఏమవుతుంది నాకు సో దీన్ని నేను i⁻75 రాసేసుకోవచ్చు. పైన బిగ్గర్ పవర్స్ వచ్చినప్పుడు ఫస్ట్ వీడియోలో చెప్పాను, బిగ్గర్ పవర్స్ వచ్చినప్పుడు 75ని 4తో డివైడ్ చేయండి, ఎందుకంటే మనకి 4 వచ్చినాయి కాబట్టి రిమైండర్ 3 వస్తుంది. అంటే i⁻3 వాల్యూ అంతా మైనస్ ఐ. సో i⁻75 అనేది మైనస్ ఐకి ఈక్వల్ అవుతుంది. సో ఎంత సింపుల్ చూడండి, అయిపోయింది ప్రాబ్లం. మైనస్ ఐని ఇక్కడ రాసాను చూడండి, మైనస్ ఐని ఇలా రాసేసుకోవచ్చు, ఈవెన్ పై బై 2 కూడా ఈక్వల్ అవుతుంది అది. సో కరెక్టేనా? సో మైనస్ ఐని కరెక్ట్. సో e⁻−3/2 ఇచ్చిన ఆప్షన్స్లో -3/2 లేదు. సో e⁻π/2కి కూడా సాటిస్ఫై అవుతుంది అనుకుంటా, -π/2కి. ఒక్కసారి చెక్ చేయండి ఏది కరెక్ట్ అని. నాకు ఆప్షన్స్ నేను చేసేటప్పుడు అయితే నాకు π/2 ఇది సాటిస్ఫై అయింది. సారీ, ఇక్కడ మైనస్ పెట్టాను, నేను మిస్టేక్ రాశాను ఇక్కడ రాసేటప్పుడు. సో e⁻−i కంపల్సరీ, అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ cos π/2 మైనస్ ఐ సైన్ π/2కి ఈక్వల్ అవుతుంది. అంటే మైనస్ ఐని మనం 0 -1 ఐ లేదా i1 అని రాయొచ్చు కదా. సో ఇది 0 కావాలి, ఇది 1 కావాలి, ఇది 0 కావాలి, ఇది 1 కావాలి. సో cos 90కి ఇది, cos 90కి ఇది మైనస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈవెన్ దీనికి కూడా సాటిస్ఫై అవుతుంది. సో ఈ ఆప్షన్ వాళ్ళు అడిగిన పోలార్ ఫామ్ చూడండి, ఎక్కడో స్టార్టింగ్లో నేర్చుకున్న ఇన్ఫర్మేషన్, అలాగే ఇప్పుడు రీసెంట్గా విన్న ఇన్ఫర్మేషన్, ఇవన్నీ టుగెదర్ ఫామ్ చేస్తేనే మనకి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి. ఇది మీరు నోటీస్ చేయాలి. దట్ ఈస్ వై మీరు ఎప్పుడైనా రాస్తున్నప్పుడు కూడా జనరల్గా మనకి టెక్స్ట్ బుక్లో ఏదైనా ఎంటైర్ ఈ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత చివరిలో సమ్మరీ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అంతా ఒక చోటు ఉంటే మనం ప్రాబ్లం చేస్తున్నప్పుడు రెఫర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈవెన్ ఇది మనకి కంఫర్టబుల్ మెథడ్ అనమాట. ఏదైనా ఇన్ఫర్మేషన్ చేస్తున్నప్పుడు, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు కనెక్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా చెక్ చేసుకోవడానికి ఉంటుంది. ఈవెన్ మీరు ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు, నేను కాంప్లెక్స్ నెంబర్స్ గురించి మాట్లాడుతున్నాను, ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇన్ కేస్ నేను ఏదైనా మిస్ అయినా కూడా మీరు అది యాడ్ చేసుకుని ఈ ఇన్ఫర్మేషన్ ఒక పేపర్లో నోట్ చేసి పెట్టుకుంటే మీరు ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు చేయగా ఈ ఇన్ఫర్మేషన్తో పని లేకుండా తయారు, అంటే అంత మీకు నోటెడ్ అయిపోతుంది. కాబట్టి ఇది పక్కన రెఫరెన్స్గా పెట్టుకొని మీరు ప్రాబ్లమ్స్ చేయండి. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. If i² = -1 అయితే what is the value of, ఎంత ఇంట్రెస్టింగ్ ఇచ్చారు 1 + i² + i³ + i⁴ + i⁵ + and so on i⁻1000. సో ఇక్కడ కింద ఆప్షన్స్ రాస్తున్నాను. 1 -1 i 0. సో ఇవన్నీ యాడ్ చేస్తే ఏమవుతుంది అని వాళ్ళు అడుగుతున్నారు. సో ఇక్కడ ఏంటి 1000 దాకా ఉంది, ఎలా చేస్తాము అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ చిన్న ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఈ మొదట ఏవైతే ఉన్నాయో, సో ఐ లేదు కదా, ఇది మొదట ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూస్. సో i⁻2 ఎంత, 1 పెట్టుకుందాం. i⁻2 ఎంత చెప్పండి, -1 కదా. i⁻2 వాల్యూ -1, i⁻3 వాల్యూ -8, i⁻4 వాల్యూ మళ్ళీ +1. సో ఏమవుతుంది చూడండి. లేదంటే ఒక పని చేద్దాం మనం,
కొంచెం నేనేమైనా మిస్ అయ్యాను, సారీ. ఇక్కడ ఇది ఐ, అది ఇది 1 కాదు ఐ, సారీ సరిగా కనపడలేదు అది. సో ఇప్పుడు చూడండి, ఐ స్క్వేర్, ఐ క్యూబ్, ఐ పవర్ 4. ఇక చూడండి ఐ స్క్వేర్, ఐ పవర్ 3, ఐ పవర్ 4. ఇవి 4 వరుసగా పెట్టి యాడ్ చేసి ఏమవుతుంది చెప్పండి. ఐ తీసుకుంటున్నాను, ఐ స్క్వేర్ వాల్యూ -1 తీసుకుంటున్నాను, ఐ క్యూబ్ వాల్యూ -I తీసుకుంటున్నాను, ఐ పవర్ 4 వాల్యూ 1 తీసుకుంటున్నాను. సో ఇవి 4 కలిపితే ఏమవుతుంది చూడండి, -I + I -1 + 1 0 అంటే ఎవ్రీ 4 వాల్యూస్. మరి వాట్ అబౌట్ ఐ పవర్ 5, ఐ పవర్ 6, ఐ పవర్ 7, ఐ పవర్ 8? మరి దీని పరిస్థితి ఏంటి? మనం ఆల్రెడీ తెలిసిందే, హైయెస్ట్ పవర్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు, అంటే పెద్ద పవర్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు పవర్ని 4తో డివైడ్ చేసి ఆ వచ్చింది రాసుకుంటాం. ఇక్కడ పవర్ని 4తో డివైడ్ చేస్తే 1 రిమైండర్ వస్తుంది. అంటే ఐ పవర్ 5 వాల్యూ ఐ పవర్ 1 అవుతుంది, ఐ పవర్ 6 వాల్యూ ఐ పవర్ 2 అవుతుంది, ఐ పవర్ 7 వాల్యూ ఐ పవర్ 3 అవుతుంది, ఐ పవర్ దీని వాల్యూ ఐ పవర్ 4 అవుతుంది. సో మళ్ళీ మీకు సేమ్ వచ్చింది అంటే ఎవ్రీ 4 టర్మ్స్ విల్ గివ్స్ అ 0. ఎన్ని టర్మ్స్ అనే విషయం పక్కన పెట్టండి, మొత్తం 1000 ఉందని చెప్తున్నారు కదా. సో 1000లో 4 టర్మ్స్ ఒక గ్రూప్ గా చేస్తే ఏమైనా ఎక్స్ట్రా మిగిలిపోతాయి మనకి? లేదు, కంప్లీట్ గా ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ వస్తాయి. మొత్తం టోటల్ 250 గ్రూప్స్ వస్తాయి. ఎక్స్ట్రా ఏమీ మిగలకుండా 250 గ్రూప్స్ వస్తాయి. ఎవ్రీ గ్రూప్ మనకి 0 జనరేట్ చేస్తున్నప్పుడు 250 టైమ్స్ 0 జనరేట్ చేస్తుంది. 250 టైమ్స్ 0 యాడ్ చేసినా సరే మనకి ఆన్సర్ 0నే అవుతుంది. ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంది చూడండి క్వశ్చన్. సో మీకు ఏమీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కమాండబుల్గా అండ్ కంఫర్టబుల్గా వాటిని మీరు వాడగలిగితే చాలు. అండ్ దెన్ కాస్త పీస్ ఆఫ్ మైండ్తో ఏది ఎక్కడ వాడితే మనం చేయగలం అన్నది మీరు మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటేనే మీకు ఐడియా వస్తుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన ప్రాబ్లమ్స్, అది మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకొక ప్రాబ్లం చూడండి, సేమ్ ఇలాంటి క్వశ్చనే. ఇక చూడండి, ఇది సారీ రెడ్డింగ్తో రాస్తాను. x + iy = 3 + 5i డివైడెడ్ బై 7 - 6i అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y అని అడిగారు. కింద ఆప్షన్స్ కూడా రాసేస్తారు. నేను ఆప్షన్స్ వచ్చేసి 9/85, బి వచ్చేసి -9/85, సి వచ్చేసి 53/85, డి వచ్చేసి 9. సో ఈ వాల్యూస్ ఇచ్చి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ y అని అడిగారు. సో ఇక్కడ నేను ఇందాక చెప్పిందే x + iy = 3 + 5i డివైడెడ్ బై 7 - 6i ఉంది కదా. నాకు చెప్పింది ఖచ్చితంగా డినామినేటర్లో కాంప్లెక్స్ నెంబర్ కనుక ఉంటే ఖచ్చితంగా దాన్ని రియల్ నెంబర్గా మార్చే ప్రాసెస్ చేయాల్సిందే. దీనికోసం మనం 7 + 6i డివైడెడ్ బై 7 + 6i చేస్తాం అంతే. సో ఇప్పుడు ఫస్ట్ డినామినేటర్ గురించి మాట్లాడతాం. ఈ రెండు మల్టిప్లై చేస్తే 7² - 6i హోల్ స్క్వేర్ అంతేనా, a² - b². ఇక్కడ 3 × 7 21, 3 × 6i 18i, 5i × 7 35i, 5i × 6i 30i² అంతేనా. సో ఇక్కడ కింద 49, i² వాల్యూ -1 అవుతుంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి +36, 5. ఇక్కడ జాగ్రత్త చూడండి ఏమవుతుంది, ఇది 30i² అంటే i² వాల్యూ -1 కాబట్టి 21 - 30 అంటే ఇది రియల్ నెంబరే, ఇది రియల్ నెంబర్ అయిపోయింది i² వాల్యూ. సో మధ్యలో ఏదైతే మీకు కనపడుతుందో ఎంత వచ్చింది, 53i వచ్చింది. సో -9 + 53i డివైడెడ్ బై 85 వచ్చింది. దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు కదా, సపరేట్ చేసి. సో ఇప్పుడు ఇది x + iy ఫార్ములా ఉందా, y ప్లస్లో ఏంటి చెప్పండి. ఎస్, కనపడతా ఉంది 53/85. సో మీరు చూస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీద తీసుకున్న ప్రాబ్లమ్స్ లాగా కనపడుతున్నాయి. సో ఎక్కువగా మనం బుర్రబద్దలు కొట్టుకొని లాజిక్స్ అవి ఇవి చేయాల్సిన అవసరం లేదు. అది మీరు నోటీస్ చేస్తే కంఫర్టబుల్గా సాల్వ్ చేయగలరు. సో హోప్ నేను ఏవైతే ఇంపార్టెంట్ అని టిక్ పెట్టుకున్నానో అన్ని ప్రాబ్లమ్స్ చేశారు. నేను ఈ వీడియో ఎండ్లో యాక్చువల్గా నేను ఈ బుక్ ఫాలో అవుతుంటానని చెప్పాను కదా. సో ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో నేను పిక్చర్ తీసి పెడతాను. ఈవెన్ ఈ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ కూడా చివరిలో ఉన్నాయి.
ఇది కూడా నేను కట్ చేసి కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను. ఈ వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీరు ఈ అన్ని ప్రాబ్లమ్స్ మీరు ఓన్గా చేయండి. ఏదైనా డౌట్ ఉంటే జనరల్గా డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాం. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ కాంప్లెక్స్ నెంబర్స్ మీద ఈ స్టాండర్డ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీకు మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది, అలాగే కంఫర్ట్నెస్ పెంచుతుంది. కాబట్టి ఎటువంటి పర్సెంట్ నెగ్లెక్ట్ చేయదండి. సో టోటల్గా ఈ దాంట్లో లెట్ మీ టెల్ యూ 36 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 36లో నేను ఒక 7 to 8 ప్రాబ్లమ్స్ చెప్పినట్టున్నా. మినిమం ఒక 25 ప్రాబ్లమ్స్ అన్నా మీకు కంప్లీట్గా ప్రాక్టీస్ కోసం సరిపోతుంది. సో ఈ అన్ని ప్రాబ్లమ్స్ నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను. పెట్టిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ ఫాలో అవుతూ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఆన్సర్స్ క్రాస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను ప్రీవియస్ డిఎస్సి పేపర్స్లో ఈ కాంప్లెక్స్ నెంబర్స్ కాన్సెప్ట్ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ చేయడానికి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ సరిపోతుందా, ఏమైనా మిస్ అయ్యాయా అన్న పాయింట్లు కూడా మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఈ 4 వీడియోస్తో ఈ కాంప్లెక్స్ నెంబర్ని క్లోజ్ చేయడానికి ట్రై చేద్దాం. మనం నెక్స్ట్ వీడియోలో డిఎస్సి పేపర్స్లో ఉండే కాంప్లెక్స్ నెంబర్ ప్రాబ్లమ్స్ కలుద్దాం. ఇంతకు టేక్ కేర్. మీ హరగోపాల్.